తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తమ నాయకుల మన్ననలు పొందడానికి బోత్ మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై ఇష్టారీతన విమర్శలు చేయడం సిగ్గుచేటని మాజీ ఎంపీపీ తీరుపై బోత్ కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గతం మర్చిపోయిన వారికి భవిష్యత్తు ఉండదని, నేడు పత్రికలలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంటూ రాసుకుంటున్నాడంటే అతనికి భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని, ఈరోజు ఆయన వేసుకున్న బట్టలు, ఆయన కట్టుకున్న ఇల్లు, తిరుగుతున్న కార్లు కాంగ్రెస్ పార్టీ భిక్ష అని, అలాంటిది ఈరోజు తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజలను, పాత్రికేయులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులకు డిపాజిట్ రాదంటూ వ్యాఖ్యలు చేయడం కాదు, దమ్ముంటే ఎక్కడి నుండి పోటీ చేస్తారో చెప్పాలని, ఎవరికి డిపాజిట్ రాదో చూపిస్తామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బోత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, అధికార ప్రతినిధి పసుల చంటి, షేక్, గాజుల పోతన్న, పోసెట్టి, భోజన్న, మహేందర్, షాకీర్, అనిలప్ప, అరుణ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేరు చెప్పలేరు, మీకు దమ్ముంటే దన్నుల పోయి మా ఓడి మీద పోటీ చేసి చూడు, డిపాజిట్ వస్తుందా, మరి నీకు డిపాజిట్ రాకుండా చేస్తామా, మా పవర్ ఏంటిదో మేము చూపెడతాం. ఇంకొకటి ఏమన్నావు, పార్టీలు మార్చే గురించి అన్నావు. పార్టీలు మార్చే గురించి మాట్లాడే అర్హత హక్కు నీకెక్కడిది? అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? మాజీ మార్కెట్ చైర్మన్ అని చెప్పుకుంటున్నావు కదా, మాజీ మార్కెట్ ఎవడు పెట్టిన భిక్ష? కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించే హక్కు నీకెక్కడిది? నువ్వు తిరిగే కారు, నువ్వు తొడుక్కునే అంగి, నువ్వు తొడుక్కునే పాయింట్ మా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. ఇవన్నీ ఉంచుకొని మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు. ఒకరు దండకాడ వసూలు చేస్తున్నట్టున్నావు. నీ దగ్గర దమ్ము ధైర్యం అనేది ఉంటే ఆధారాలు బయట పెట్టు. మా లాంటి వాళ్ళను వట్టిగా బదనాం చేయడానికి కాదు. మా గజేందర్ అన్న గురించి మాట్లాడుతున్నారు ఇన్ఛార్జ్ అని. మా గజేందర్ అన్న దమ్ము ధైర్యం ఉన్న లీడర్, మచ్చలేని లీడర్ కాబట్టి ఇవాళ ఓడిపోయినా ఇన్ఛార్జిగా ఉండి మీకంటే ఎక్కువ అభివృద్ధిలో పాల్గొంటుండు. మీకు మీ దగ్గర దమ్ముంటే మేము 4 కోట్లు తీసుకొస్తే మీరు 10 కోట్లు తీసుకురండి, అప్పుడు మేము ఒకే అని నిరూపించుకుంటాం. నిన్న మొన్న బోత్ మాజీ ఎంపీపీ కొన్ని మాట్లాడని మాటలు మరి ఆయన స్థాయికి తగ్గట్టు కూడా లేవు. ఎందుకొరకంటే ఆయన గతంలో ఏముండే అనేది ఆయన తెలుసుకుంటే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆయన నీ గురించి కానీ నీ వ్యక్తిగతంగా మాకు అవసరం లేదు. కానీ మాట్లాడే ముందు మనం నోరు తెరిసే మొదలు ఎట్లా కూడా నరం లేని నాలుకని ఎటు దింపితే అటు తిరుగుతుందని భావించి మాట్లాడడం అది శోచనీయమైన సంఘటన. మరి మీకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము చెప్పేది ఒకటే, ఇక్కడ బోత్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆడే గజేందర్ గారు, మరి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ సీతక్క గారి ఆదేశాలతో వారి ఆధ్వర్యంలో బోత్ నియోజకవర్గానికి మీరు ఎప్పుడు అనుకోనంత కూడా నిధులు రావడం జరుగుతున్నది. దానికి మేము పూర్తిగా షెడ్యూల్తో సహా ప్రొసీడింగ్లతో సహా మేము పెడతాం. రేపు రానున్న రోజుల్లో మీరు ఏదో అన్నారు కదా, ఏమని డిపాజిట్లు రావు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకని. ఒకసారి నువ్వు తిరిగి వెనకేసుకొని చూడు, నీ వీపుకు ఎంత చీకటి ఉన్నదో అది నీకు గాలి రాదు. ఒకసారి మళ్ళీ వేరేళ్ళతోటన్నా లైట్ కొట్టుకొని చూసుకుంటే నీకు అర్థమవుతుంది. కాబట్టి మేము ఇప్పుడు చెప్తున్నాం, రానున్న రోజుల్లో డిపాజిట్లు ఎవరికి వస్తాయి, ఎవరికి రాదు అనేది ప్రజల నిర్ణేతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీరు పిచ్చి భ్రమలు, చీకటి భ్రమల్లో పోకుండా మరి ప్రజలకు సేవ చేయాలనుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇటువంటి అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి మీరు ఈ ప్రజాస్వామ్యాన్నే కూని చేయాలని చూస్తున్నారు. దానికి మీరు మార్పు తెచ్చుకోవాలని మీకు ఈ సందర్భంగా మేము చూపెడుతున్నాం. అంతేకాకుండా రేపు రానున్న ఏ ఎన్నిక వచ్చినా రేపు మనం యుద్ధానికి రెడీ ఉందాం, ప్రజాక్షేత్రంలోకి పోదాం. ఎక్కడి నుంచి ఎవరు నిలబెడదాం, ఎవరు నిల్చుంటారు అనేది మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడే డిక్లేర్ చేసి మీరు చేయండి. మీరు చేసిన గతంలో ఇండ్ల కుంభకోణం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ అవన్నీ లిస్టులు రెడీ ఉన్నాయి. కాకపోతే మేము మానవతా దృక్పథంతో మీ మీద ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయక, పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయకుండా మేము వదిలిపెడుతున్నాం. అదాన్ని మీరు గుర్తుంచుకొని ఇంకోసారి మాట్లాడే ముందు ఏదైతే నీ హోదాకు, నీ వ్యక్తిత్వానికి మర్చిపోకుండా నువ్వు మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మరుసటి రోజుల్లో ఇటువంటి అహంకారమైనటువంటి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ
ఆ రోజు ఏం జరుగుతుందో దానికి మూల్యం నువ్వు చెల్లించుకోక తప్పదు అని సందర్భంగా హెచ్చరిక చేస్తుంది.